ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. మొత్తం మొదటి విడతలో 630 గ్రామ పంచాయతీలకు గాను 4994 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్స్ అయితే దాఖలు చేశారు. ఇక 5594 వార్డులకు గాను 15552 మంది వార్డు మెంబర్లు పోటీ చేసే అభ్యర్థులు అయితే నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇక రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం అయితే కొనసాగబోతా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 73 మండలాలకు సంబంధించి 1782 గ్రామ పంచాయతీలకు 17558 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అయితే మొత్తంగా పూర్తి చేసిన పరిస్థితి. మొదటి విడత నామినేషన్ల పర్వం కూడా ముగిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ రోజు నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ అయితే ఉండబోతుంది. 3వ తేదీ వరకు నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాలు, స్వీకరణలు, ఫిర్యాదులు కూడా స్వీకరించిన తర్వాత 3వ తారీఖు మధ్యాహ్నం వరకు అభ్యర్థుల ఫైనల్ లిస్టులను ప్రకటించి వారికి గుర్తులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. మొదటి విడతకు సంబంధించి 11వ తేదీ డిసెంబరు, అదేవిధంగా రెండో విడతకు సంబంధించి 14, మూడో విడత 17వ తేదీన 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగడానికి జిల్లా అధికార యంత్రాంగం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా సర్పంచ్ అభ్యర్థులు అయితే చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మేజర్గా గ్రామ పంచాయతీలు నెలకొన్నటువంటి సమస్యలను అధిగమించేందుకు చాలా వరకు కూడా ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏకగ్రీవాల కోసం ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా నల్గొండ జిల్లాలో దాదాపుగా 12 గ్రామ పంచాయతీలకు సంబంధించి కేవలం ఒకే నామినేషన్ దాఖలైనట్టయితే మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఏకగ్రీవ ఇనానిమస్ సర్పంచ్లుగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా దాదాపుగా 5 నుంచి 10 వరకు గ్రామ పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఆత్మకూరేస్ మండలంలో పలు గ్రామ పంచాయతీలు కూడా ఇనానిమస్ గా సర్పంచ్ అభ్యర్థులను అయితే ఎన్నుకోవడం జరిగింది. నేరేడ్ జిల్లా మండలం సోమవారంలో కూడా తానుకు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తే గ్రామానికి మొత్తం కూడా అభివృద్ధి చేస్తాను, తనకు వచ్చే సర్పంచ్ వేతనం కూడా గ్రామ పంచాయతీకి ఖర్చు పెడతానని చెప్పేసి కూడా డబ్బు సాటింపడి చేయడం జరిగింది. నిన్న నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తిప్పర్తి మండలం ఎల్లారెడ్డిగూడెంలో కూడా సర్పంచ్ ఏదైతే నామినేషన్ వేయకుండా ఇనానిమస్ గా అయ్యేందుకైతే అక్కడ ఒక సర్పంచ్ని సర్పంచ్ చేయబోయే అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేయడం కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకు నామినేషన్ అతని భార్య వేయడంతో అతన్ని కిడ్నాపర్లు చేసినటువంటి వ్యక్తులు అయితే వదిలిపెట్టడంతో కథ అయితే అక్కడికైతే పులి స్టాప్ పట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల పర్వానికి సంబంధించి కూడా మొత్తం జిల్లా అధికార యంత్రాంగం క్లస్టర్ వైజ్ గా నామినేషన్లు దాఖలు స్వీకరించేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.